తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో మేషరాశి వారికి ద్వితీయ స్థానమందు గురుడు, అలాగే శని లాభమందు, రాహు వ్యయస్థానమందు, కేతు షష్ఠ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా సౌభాగ్యకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. మనశ్శాంతి అన్ని రంగంలో ఉన్న వారికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అవసరానికి కావలసినటువంటి ధనం ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా అకస్మాత్తుగా చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతానం వల్ల సుఖశాంతులు ఉంటాయి. అన్ని రంగముల వారికి తమ కార్యక్రమాల పట్ల మంచి ఆలోచన, యోచన, వ్యవహార నిపుణత ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి ద్వారా అన్ని కార్యక్రమాల్లోని విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భూగృహ స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంగా ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. అలా బాగున్నప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, అలాగే కేళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ జూలై నెలలో చదువులపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా ప్రయోజనకరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆదాయం చాలా బాగుంటుంది. ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆశించినటువంటి లాభాలు పొందగలరు. కిరాణా, ఆయిల్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. రైస్ మిల్లర్లకు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజలలోనూ అధిష్టానంలోనూ కూడా మంచి గౌరవం ఉంటుంది. కానీ కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది. గాయకులకు, రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. స్త్రీలకు అన్ని విధాల మంచి అనుకూలమైనటువంటి కాలం. కుటుంబంలోని బంధువుల్లోనూ మంచి గౌరవం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ కార్యసిద్ధి ఉంటుంది. ధనయోగం కలుగుతుంది. కుటుంబంలో గౌరవం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే భరణి నక్షత్రం వారికి బంధుమిత్రాదులలో మంచి సంబంధాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పనిలోని ఆలోచన శక్తితో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. సంఘంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. ఈ జూలై నెలలో మేషరాశి వారికి రాహుగ్రహానికి జపం చేయించడం, అలాగే మినుగులు, నీలం వస్త్రం దానం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం,
దుర్గాదేవి పూజలు చేయడం ద్వారా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి ఈ జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి విశేషాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.